హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్ చూశాను. ఈరోజు ఎపిసోడ్లో క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత బిగ్ బాస్ టెనెంట్స్కి ఒక ఆఫర్ ఇచ్చారు. ఒక టెనెంట్కి పర్మనెంట్ ఓనర్ అయ్యే ఛాన్స్ మీద ఒక టాస్క్ అనేది ఇచ్చారు. ఆ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి ఒక 4 to 5 రౌండ్స్ అనేవి జరిగాయి. దాంట్లో భాగంగా గేమ్ని స్టార్ట్ చేశారు. ఈ టాస్క్ ఏంటంటే ఎవరి బాస్కెట్ ఒక్కొక్క టీనానికి ఒక బాస్కెట్ ఉంటుంది. దానికి కొన్ని టాయ్స్ ఇస్తారు. ఆ టాయ్స్ తీసుకెళ్ళి క్యాచ్ చేసుకొని ఎవరి బాస్కెట్లో వాళ్ళు జాగ్రత్త దాచిపెట్టుకుంటే, మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళ బాస్కెట్ని కదిలించి దాంట్లో పీకేసుకోవడం, కింద పడేయడం చేసుకోవచ్చు. తర్వాత ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళని సపోర్ట్ చేసే భాగంలో నచ్చని వాళ్ళని నచ్చని వాళ్ళ బాస్కెట్లోంచి టాయ్స్ పీకేసి వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళ బాస్కెట్లు కూడా వేయచ్చు. అలా ఈ టాస్క్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్కి ప్రియా గారు సంచాలకుగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్లో ఓకే, టాయ్స్ తీసుకున్నారు, బాస్కెట్లో దాచుకున్నారు. ఫైనల్గా సంజన గారి బాస్కెట్లో తక్కువ ఉండడం కారణంగా సంజన గారు అవుట్ అయిపోయారు. తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్కి కూడా ప్రియా సంచాలకుగానే ఉన్నారు. ఫ్లోరా సైని బాస్కెట్లో తక్కువ ఉండడం కారణంతో ఆమె కూడా అవుట్ అయిపోయారు. మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. దీనికి కూడా ప్రియా గారి సంచాలకులు. బట్ ఇక్కడ ఈ సుమన్ శెట్టి గారి బాస్క్లో ఫ్లోరా సైని గారు వెళ్ళి ఆ టాయ్స్ని పీక్కుండేటప్పుడు ఆయన కొంచెం కోపం వచ్చింది. సో ఆయన డిఫెన్స్ చేయకుండా వాళ్ళ చేతులతో కొట్టడం జరిగింది. అది చూసిన సంచాలక్ ఆయన్ని ఇమీడియట్గా అవుట్ ఇచ్చేశారు. ఆయన కొట్టడం కారణంతో ఆయనకి ఎలిమినేట్ అయిపోయారు ఈ టాస్క్ నుంచి అని చెప్పారు. తర్వాత ఇంకా బజర్ మోగలేదు కాబట్టి ఆ టాస్క్ అలానే కంటిన్యూ అయింది. తర్వాత ఈ ప్రియా గారి డెసిషన్ మేకింగ్ అనేది బ్రేక్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆమె ఏమనుకున్నారంటే ఆ బజర్ మోగంగానే సుమన్ శెట్టి గారు మధ్యలో కొట్టడంతో ఆయన ఫౌల్ గేమ్ ఆడారు కాబట్టి ఆయన కూడా అవుట్ ఇచ్చేసాం. తర్వాత లాస్ట్లో మిగిలిన వాళ్ళలో ఎవరి బాస్కెట్లో తక్కువ ఉంటుందో వాళ్ళని కూడా అవుట్ చేయాలి. ఆ డెసిషన్ ఫస్ట్ తీసుకున్నారు ఇలా చేస్తారని చెప్పేసి. తర్వాత వెనక అంటే అవుట్ అయిన వాళ్ళు ఓనర్సు ఆల్రెడీ సుమన్ శెట్టి గారిని అవుట్ ఇచ్చేస్తారు కదా, ఇంకా వేరే వాళ్ళని అవుట్ తీయడం ఎందుకు, ఇలాగే కంటిన్యూ చేసి సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేసి కంటిన్యూ చేయండి అని చెప్తుంటే ఈమె మళ్ళీ చెప్పారు అలా వద్దు, ఇలాగా సుమన్ శెట్టి గారు అవుట్ అయిపోతారు, తర్వాత ఎవరు తక్కువ ఉంటే బాస్కెట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉండి మళ్ళీ వీళ్ళు చెప్పడంతో మళ్ళీ అలా చేస్తావు, గేమ్కి ఒక రౌండ్కి ఒకరే కదా అని చెప్పేసి చెప్తుంటే ఇక్కడ ఈ ప్రియా గారి డెసిషన్ మేకింగ్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ టైం ఒక మాట అనుకున్నారు, శెట్టి గారిని తీసేద్దాం, తర్వాత బాస్కెట్లో ఎవరు తక్కువ ఉంటే వాళ్ళని తీసేద్దాం అని చెప్పి. బట్ ఆమె వాళ్ళ మాటలు వినిన తర్వాత ఫస్ట్ ఆమె అనుకున్న డెసిషన్ని చేయకుండా సుమన్ శెట్టి గారిని ఒకటే పంపించి మళ్ళీ ఆ గేమ్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ప్రియా గారు సెన్సాలర్గా ఫెయిల్ అయిపోయారు అని చెప్పొచ్చు. సో ఆమె చాలా మాట్లాడతారు, బట్ డెసిషన్ మేకింగ్లో ఈ పర్టికులర్ టాస్క్లో ఆ పర్టికులర్ రౌండ్లో డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా తీసుకోలేదు. ఒకవేళ తీసుకొని ఉండి వేరే వాళ్ళని కూడా బయటికి తీసేసి ఉంటే ఇట్స్ నాట్ ఎ ఇష్యూ, బికాస్ బిగ్ బాస్ ఒక సంచాలకుని పెట్టారు. ఇంకా ఆ సంచాలక్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్. సో దానికి బిగ్ బాస్ కూడా అడ్డు చెప్పరు. సంచాలక్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ అంటారు తప్ప బిగ్ బాస్ లాస్ట్లో వచ్చేసి మీరు తీసుకున్న డెసిషన్ నాకు నచ్చలేదు మళ్ళీ మార్చండి అని చెప్పరు. సో అందుకు కారణంగా సంచాలక్ అనేది ఎవరి మాట వినకుండా కరెక్ట్గా డెసిషన్ అనేది తీసుకోవాలి. సో అంతటితో అది వదిలేద్దాం. ప్రియా గారి డెసిషన్ మేకింగ్ ఈ సంచాలక్గా చేసిన దాంట్లో ఫెయిల్ అని చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ రౌండ్ స్టార్ట్ అయింది. ఈసారి అవుట్ అయిన వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, సుమన్ శెట్టి, ఫ్లోరా సైని, సంజన, వీళ్ళు వెళ్ళి ఎవరికైనా వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్కి సపోర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా రీతు చౌదరి బాస్కెట్ని ఖాళీ చేసేసారు. ఖాళీ చేసేసిన తర్వాత ఆ టాయ్స్ అన్ని తీసుకువెళ్ళి ఇమాన్యుల్ దాంట్లో కొంచెం, రాము దాంట్లో కొంచెం అలా వేయడం జరిగిన తర్వాత ఈమె రీతు చౌదరి వచ్చేసి రాము బాస్కెట్లో చేయి పెట్టి పీక్కుంటున్నారు ఆ టాయ్స్ని. ఈ రాము ఆమె పీక్కుంటుంటే గమ్ముగా స్తూపంలాగా నిలబడి చూస్తున్నాడే తప్ప డిఫెన్స్ అనేది చేయట్లేదు.
దానికి ఆయన మనసులో ఏమనుకున్నానంటే, పాపం అన్యాయంగా రీతు చౌదరి బాస్కెట్ ఖాళీ చేసేసారు. అది నాకు నచ్చలేదు కాబట్టి ఆమె ఇప్పుడు తీసుకుంటుంది. కాబట్టి నేను సైలెంట్‌గా ఉండిపోవాలని కారణంతో ఆయన ఉండిపోయినట్టున్నాడు. సో, రీతు చౌదరి ఆమె బాస్కెట్ మొత్తం ఖాళీ చేసేసారు. ఈ రాము కారణంగా ఆ రాము డిఫెన్స్ చేయకుండా సైలెంట్‌గా ఉండడం ఆ కారణంతో ఇమాన్యుయల్ గారు ఆ సైడ్ నుంచి పాపం రాము, రీతు చౌదరి గారు బాస్కెట్ మొత్తం ఖాళీ చేశారు. 1, 2 కూడా ఉంచకుండా అని చెప్పేసి ఆయన బాస్కెట్‌లోకి తీసుకొచ్చి మొత్తం ఆయన కూడా ఒకటి కూడా ఉంచుకొని మొత్తం రాము దాంట్లో వేసాడు. రాము దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ రీతు చౌదరి గారు ఆమె కూడా వచ్చేసి లాస్ట్లో ఆమె బాస్కెట్లో ఉన్నాయి కూడా మొత్తం ఆయన దాంట్లో వేసారు మళ్ళీ రాము దాంట్లో. ఇక్కడ ఈ రాము అనే వ్యక్తి గేమ్ ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టాడు. గేమ్ ఇచ్చిన ఆ టాస్క్ ఇచ్చిన తర్వాత ఆ టాస్క్లో నేను విన్ అవ్వాలి అని మనసులో పెట్టుకుని ఆడాలి. అలా ఆడుకోకుండా పాపం రితు చౌదరి బాస్కెట్ మొత్తం ఖాళీ చేశారే, ఇప్పుడు ఎట్లాగా అని బాధతో ఎమోషనల్ అయిపోయి ఆమె వచ్చి పీక్కుంటుంటే సైలెంట్గా చూస్తూ ఒక తాడి చెట్టు నిలబడినట్టు నిలబడ్డాడు. ఈయన వల్ల రాము వల్ల ఇమాన్యుయల్ గారు ఎమోషనల్ అయిపోయి ఆయన బాస్కెట్లో తీసుకొచ్చిన టాయ్స్ మొత్తం ఈయన బాస్కెట్లో వేశారు. తర్వాత ఆయన సైలెంట్గా ఉండకుండా రీతు చౌదరితో వాగ్వాదం వేసుకున్నారు. నువ్వు తీసుకుంటుంటే ఆయన గమ్ముకున్నాడు కాబట్టి నువ్వు మొత్తం తీసుకుంటావా? నీ దాంట్లో తీసి ఆయన దాంట్లో ఎన్ని వేసారో అన్నీ తీసుకోవాలి, కానీ మొత్తం తీసుకుంటావా అంటే ఆయన సైలెంట్గానే ఉన్నారు కదా, నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. తర్వాతగా ఫైనల్గా ఇద్దరు మళ్ళీ గేమ్ ఆడాలి కాబట్టి కొన్ని మళ్ళీ తీసుకున్నారు. లాస్ట్లో బజర్ వచ్చేసిన తర్వాత ఈ రీతు చౌదరి గారు బాస్కెట్లో తక్కువ ఉండడం కారణంతో ఆమె అవుట్ అయిపోయారు. అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ జరిగింది. ఆ రౌండ్ గురించి చెప్పేటప్పుడు ముందు ఇంకో మాట మాట్లాడుకోవాలి ఒక కంటెస్టెంట్ గురించి, తనుజ గారి గురించి. తనుజ గారు చాలా డిఫెన్స్ చేశారు. ఎందుకంటే ఆమె బాస్కెట్లో నుంచి టాయ్స్ తీయడానికి ఈ సపోర్టర్స్ చాలా ట్రై చేశారు. పాపం ఆమె ఎంతో కష్టపడి దాచుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఈ రాము సైలెంట్గా ఉండకుండా అతను కూడా డిఫెన్స్ చేసి ఉంటే కరెక్ట్గా ఎమోషనల్ అవ్వకుండా ఫీల్ అవ్వకుండా రీతు చౌదరి గారు లాక్కుంటున్నప్పుడు డిఫెన్స్ చేస్తుంటే గేమ్ ప్లాన్ మారేది. సో బాగా ఆడిన వాళ్ళు ఫైనల్లో గెలిచేవారు. సో దాన్ని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత తనుజ గారు, ఇమాన్యుయల్ గారు, రాము గారు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో గట్టి ఫైటే జరిగింది. సపోర్టర్స్లో రీతు గారు వచ్చేసి తనుజ బాస్కెట్ని ఖాళీ చేసేసారు. సో మంచి కంటెస్టెంట్, బాగా ఆడే కంటెస్టెంట్, గట్టిగా డిఫెన్స్ చేసిన కంటెస్టెంట్ అవుట్ అయిపోయారు. గమ్ముగా నిలబడి తీసుకున్నారు. ఆమె చూస్తే నాకు బాధ అనిపించింది. ఆయన వ్యక్తి ఇంకొకరు ఇమాన్యుయల్ గారు, ఇద్దరు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. సో ఒక వ్యక్తి వల్ల ఒక బాగా ఆడే కంటెండర్ ఆమె పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యే ఛాన్స్ని పోగొట్టుకున్నారు. తర్వాత మళ్ళీ ఇద్దరు మిగిలారు కదా, ఇమాన్యుయల్ అండ్ రాము. వీళ్ళిద్దరిలో గేమ్ పెట్టలేదు. బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఈ అవుట్ అయిన టెనెంట్స్ అందరూ ఒక డెసిషన్ తీసుకొని ఒకరిని పర్మనెంట్ హౌస్ ఓనర్గా పంపించాలి అని చెప్పారు. తర్వాత ఇక్కడ మళ్ళీ మ్యాజిక్ ఇంకోటి ఉంది. ఈ తనుజ గారు రాముని పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి అందరి ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ మొత్తం గబ్బు చేశారు. ఆమె ఏం చెప్పారంటే రాము కష్టపడి ఆడారు, ఇమాన్యుయల్కి అందరు సపోర్ట్ చేశారు అని చెప్పేసి ఆ మాట చెప్పడంతో తనుజ గారు ఇమాన్యుయల్కి వేసే ఓటు కూడా తీసుకొని వెళ్ళి రాముకి వేశారు. అక్కడ పాపం ఇమాన్యుయల్ పర్మనెంట్ హౌస్ ఓనర్గా అయ్యే ఛాన్స్ని పోగొట్టుకున్నారు. అసలు ఆడకుండా గమ్ముగా నిలబడి డిఫెన్స్ కూడా చేయకుండా గేమ్ ప్లాన్ని చెడగొట్టిన వ్యక్తి ఏమో పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యారు. తర్వాత ఇమాన్యుయల్ గారు కొన్ని మాటలు చెప్పారు. సపోర్ట్ చేసినందుకు నన్ను మీరు ఆ పర్మనెంట్ హౌస్ ఓనర్గా పంపించలేదా అని చెప్పేసి ఆయన గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చనే అడిగారు. ఇక్కడ ఈ గేమ్లో ఫస్ట్ రౌండ్ నుంచి బాగా ఆడింది లాస్ట్లో మిగిలిన వాళ్ళల్లో ఇమాన్యుయల్. రాము అసలు ఆ థర్డ్ రౌండ్లోనే వదిలేసాడు. అసలు గమ్ముగా చేతులు కట్టుకొని
రితు చౌదరి వచ్చి ఆ బాస్కెట్ ఖాళీ చేస్తుంటే చూస్తూ నిలబడ్డాడు. సో అందువల్ల ఇమాన్యుయల్ గారు పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యే ఛాన్స్ని పోగొట్టుకున్నారు. సో ఇక్కడ ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఆ టెనెంట్స్ అవుట్ అయిన టెనెంట్స్ ఒక డెసిషన్ మేకింగ్ తీసుకున్నారు కదా, తుప్పాస్ డెసిషన్ తీసుకున్నారు. అసలు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వ్యక్తిని మనం పంపించకూడదు అన్న పదంలో న్యాయమే లేదు అసలు. ఆ మాట ఆయనకి చెప్పేసి రాముని పర్మనెంట్ హౌస్ ఓనర్ చేశారు. ఇది అసలు ఈరోజు అసలు ఆ గేమ్ రీతు చౌదరి ఒకరు, ఈ రాము ఒకరు, ఇద్దరు కలిసి ఈరోజు టాస్క్ని గబ్బు చేశారు, ఉపయోగం లేకుండా చేశారు. ఒక వ్యక్తికి ఛాన్స్ పోగొట్టేశారు అసలు చెప్పాలంటే. ఇమాన్యుల్ కష్టపడి ఆడింది మొత్తం పోయింది. పాపం తనుజ గారు కూడా డిఫెన్స్ అయింది. అసలు మామూలుగా చెప్పాలంటే తనుజ గారు ఇమాన్యుల్ గారు ఫైనల్ టాస్క్ నిలబడి ఉంటే కరెక్ట్గా ఉండేది. ఇమాన్యుల్ అంటున్నాను, రాముని తీసేసి ఉంటే. సో ఇక్కడ బాగా ఆడిన వాళ్ళు కూడా గెలవలేకపోయడం చాలా బాధగా ఉంది చూస్తుంటే. సో ఫైనల్గా గేమ్ ఇస్ ద గేమ్, ఎవరు డెసిషన్ ఇస్ ద ఫైనల్. బిగ్ బాస్ ఏం చెప్పారు అదే జరగాలి. సో వాళ్ళ అవుట్ అయిన టెనెంట్స్ తీసుకున్న డెసిషన్ వల్ల రాము గారు పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యారు. దట్స్ ఇట్. ఇక్కడ ఈ రీతు చౌదరి గారు ఆడిన ప్లాన్ అయితే, ఆమె ఆ థర్డ్ రౌండ్లో రీతు చౌదరి గారు ఆ రాము బాస్కెట్లో తీసుకుంటారు కదా, ఆమె కొన్ని వరకు తీసుకుని గమ్ము చెప్పొచ్చు కదా, మొత్తం కంప్లీట్గా తీసుకున్నారు. ఎందుకంటే ఈమె పర్మనెంట్ హౌస్ ఓనర్ అవ్వాలని కోరిక ఎక్కువ ఏమిగా ఉంది అందరికన్నా. అక్కడ నిలబడిన వాళ్ళకన్నా పర్మనెంట్ హౌస్ ఓనర్ ఎక్కువ నేనే అవ్వాలి అనే ఇంటెన్షన్ ఏమిగా ఉంది ఎక్కువ. సో అది ఎందుకో నాకు తెలీదు. తర్వాత ఇమాన్యుయల్ గారిని చూస్తే ఆయన పడిన కష్టం మొత్తం వృధా అయిపోయింది ఈ రాము వల్ల. ఒక్కరి వల్ల ఒక టాస్కే పాడైపోవడం ఈ సీజన్లోనే జరిగింది. అది కూడా ఈరోజు బిగ్ బాస్ ఇచ్చిన ఆ టాస్క్లో. సో ఇమాన్యుయల్కి చాలా అన్యాయం జరిగింది చెప్పాలంటే. వాళ్ళు లాస్ట్ తీసుకున్న డెసిషన్ అయితే చెత్త డెసిషన్. అది సపోర్ట్ చేశారనే కారణంతో ఇమాన్యుయల్కి ఆ పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యే ఛాన్స్ని ఇవ్వలేదు. సో ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఇమాన్యుయల్ గారు ఇంకా కష్టపడి ఆడాలి. ఆయన ఇంకా తెలుసుకోవాలి ఎవరు ఫేకో ఎవరో రియలో అని తెలుసుకోవాలి. ఆయన రియలైజ్ అయ్యి బాగా ఆడితే వచ్చే టాస్కుల్లో ఆయన గెలిచే ఛాన్సులు ఉంటాయి, పర్మనెంట్ హౌస్ ఓనర్గా అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కెప్టెన్సీ టాస్క్లో కూడా కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాట్స్ ఇట్, అంతవరకు ఫుల్ స్టాప్. తర్వాత ఈ కొత్త క్యాప్టెన్సీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంతగా. మండే నుంచి ఉంటుంది ఈ క్యాప్టెన్సీ అనేది ఎక్కువ. మండే నుంచి మనం చూడొచ్చు. దట్స్ ఇట్. ఇంకోటి ఏంటంటే ఈరోజు నైట్కి ఈ ఓటింగ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. ఓటింగ్ లైన్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఓటింగ్ రిజల్ట్స్ కూడా చూస్తే నిన్నటిలాగే ఉంది. బట్ చూడాలి ఏమవుతుందో. మేబీ రేపు డేంజర్ జోన్లో ఫ్లోరా సైని, మనీష్, సుమన్ శెట్టి, ప్రియా, ఈ నలుగురులో ఒక ముగ్గురు మాత్రం కన్ఫామ్గా డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ముగ్గురు ఎవరంటే మనీష్, ప్రియా, ఫ్లోరా సైని. సుమన్ శెట్టి గారికి ఏంటంటే ఓట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి ఆయనకి. సో ఆయన గేమ్ కూడా పర్లేదు, రోజు రోజుకి మెరుగుపడుతుంది అని చెప్పొచ్చు. సో ఆయన కొంచెం ఎక్కువ జెన్యున్గా ఆడుతున్నారు ఆయన. యాక్చువల్గా ఆయన బిగ్ బాస్ టాస్క్లో ఎలా గెలవాలి అని ఆలోచించకుండా మనం ఏం తప్పు చేయకుండా ఆడాలి, ఒకరిది బీక్కోకూడదు, ఒకరిది లాక్కోకూడదు, మనది మనకుంటే చాలు అని చెప్పేసి ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సో రేపు ఓటింగ్ జరిగే రేపటి రోజు హౌస్లో నుంచి ఎవరు బయటికి వెళ్తారో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. కానీ ఒక ముగ్గురు మాత్రం కన్ఫామ్గా ఉన్నారు. చూడాలి, రేపు ఏదైనా జరగవచ్చు. మళ్ళీ డబల్ ఎలిమినేషన్ కూడా జరగవచ్చు, చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ 5 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. యాక్చువల్గా ఈ గేమ్ ప్లాన్ ఎట్లుందంటే, ఈ అవుట్ హౌస్ ఇన్ హౌస్ ఉంది కదా, ఈ అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళు వీక్కి కొంతమంది ఇన్ హౌస్లోకి ఎంట్రీ అవుతూ ఉంటారు. మళ్ళీ ఎలిమినేషన్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ లాస్ట్కి కొన్ని వీక్స్కి ఈ అవుట్ హౌస్ అనేది ఖాళీ అవడం జరుగుతుంది. సో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తీసుకొచ్చి
దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు అని అనిపిస్తుంది. బయట కూడా అదే టాక్. సో చూద్దాం ఎలా ఉంటుందో. దట్స్ ఇట్ ఈ రోజుకి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, టు లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.